హలో అండి, నేను మహాలక్ష్మిని. అందరికీ ఇష్టమైన సున్నుండలు అయితే తయారు చేశానండి. సున్నుండలు మనం ఎక్కువగా స్వీట్ షాప్లో తీసుకొస్తూ ఉంటాం కదా, కానీ స్వీట్ షాప్లో తీసుకొచ్చే సున్నుండలు నోట్లో పెట్టుకోగానే నాలుగుకి అంతా కరుచుకుపోయినట్టు అనిపిస్తుంది. అంత టేస్టీగా కూడా అనిపించవు. అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకునే సింపుల్గా ఎలా సున్నుండలు తయారు చేసుకోవాలో నేనైతే చూపించేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు గనక వీడియోను గనక చూడటం మిస్ అయ్యారంటే టేస్టీగా ఉండే సున్నుండలు మిస్ అయినట్టే. సున్నుండలకి కావాల్సినవి మినపప్పు అయితే తీసుకున్నానండి. ఇవి 2 కప్పులు మినపప్పు, 1 కప్పు సాయిగుళ్ళు ఇందులోనే పోసేసుకోవాలి. మీరు ఇదే ప్లేస్లో 2 కప్పులు సాయిగుళ్ళన్నా తీసుకొని 1 కప్పు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇవి ద్వారగా వేపుకోవాలి. దీంట్లోకి 1 గ్లాసు బియ్యం అయితే తీసుకోవాలి. అయితే బియ్యాన్ని ఇప్పుడు డైరెక్ట్ వేసేయకూడదు. ఇవి ముందుగా వేగిన తర్వాత ఇవి ఎప్పుడు వేయాలో చూపిస్తాను. దాన్ని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. బాగా కాయగూరలు రంగు మారేటట్టు వేసుకోవాలండి. మనం కాయగూరలు కానీ మినపప్పు కానీ వేస్తూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. చక్కటి కమ్మటి మంచి వాసన అయితే వస్తుంది. మనం ఏం చేయబొద్దుగా ఇప్పుడు మీకు రంగు మారాలి సాయిగుళ్ళు అన్నది చూసుకోండి. ఇప్పుడు గ్లాస్ బియ్యం కూడా పోసేసుకోవాలి. బియ్యం ఎందుకు వేయాలంటే సున్నుండ అన్నది తినేటప్పుడు నాలుగుకి కరుచుకుపోతూ ఉంటుందండి. అది మెత్తగా ఉంటుంది కదా. ఓన్లీ సాయిగుళ్ళు మినపప్పు వేసేస్తే కనుక అలాగే ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా బియ్యం వేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మినపప్పు కనుక ఏగితే మంచి కమ్మటి వాసన వస్తుంది, రంగు మారుతాయి అంటే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి కదా, చల్లారిపోవాలి. మినపప్పు చల్లారేలోపు బెల్లాన్ని మెత్తగా దంచి పెట్టేసుకోండి. స్వీట్కి సరిపడా బెల్లాన్ని అయితే దంచుకోండి. సుమారుగా నేను ఈ కప్పుతో సాయిగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో 2.5 కప్పులు బెల్లం అయితే దంచి పెట్టుకున్నాను. ఇది చల్లారియండి. మిక్సీకి సరిపడా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. సరిగా అయితే మిక్సీ పెట్టుకోవచ్చు. సున్నుండలకు కావాల్సింది టేస్టీగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది నెయ్యి అండి. నెయ్యి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మంచి స్మెల్ వచ్చేటట్టు, తింటే కమ్మగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి నెయ్యి అయితే మనకి ఇంట్లోనే తయారు చేసుకునే నెయ్యి అయితే బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి, కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది. సున్నుండలు అంటేనే నెయ్యి కదా. ఇప్పుడు ఈ నెయ్యిని కరిగించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉండని అవసరం లేదు. కొద్దిగా లైట్గా బరగ్గా ఉంటే తినడానికి బాగుంటుంది సున్నుండ అన్నది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నెయ్యి తింటే ఒళ్ళొచ్చేస్తుంది అని అనుకోకండి. అప్పుడప్పుడు తింటూ ఉండాలి. హెల్తీగా ఉండాలి కదా. మనకి మంచి ఆరోగ్యం కావాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. కరిగింది కదా, ఇంక స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా మిక్సీ పెట్టేసుకుందాము. చూసుకొని పోసుకుందాం.
మనకి వచ్చేంత వరకు చెప్పండి. సున్నుండ అన్నది మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఎంతో ఆరోగ్యకరమైనది సున్నుండలు. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది, హెల్దీ ఫుడ్ సున్నుండలు. చూసారుగా ఈ సైజులో అయితే నేను చుట్టుకుంటున్నాను ఉండలు అనేది. ఇదే విధంగా మొత్తం చుట్టుకుంటూ ఉండండి. చూసారుగా నెయ్యి ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. ఎందుకంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు పొడి పొడిగానే అనిపిస్తుంది, కానీ అది నొక్కుతూ లడ్డు సైజ్ చేస్తాం కదా, ఇదిగో ఇలాగ అనుకుంటూ చేయండి. సున్నుండల్ని పంచదారతో కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ పంచదార కాకుండా బెల్లం చేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. నేను చూపించిన విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఉండ అన్నది ఇరగకుండా ఎంత చక్కగా వస్తుందో చూసారుగా. సున్నుండ అనగానే కొంతమంది చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోతుంది, కానీ నేను చూపించిన విధంగా ఉండన్నది ఇలాగా ఇరిగింది అంటే అది సున్నుండ చేసే కొలతలు అన్నమాట. కరెక్ట్ కొలతలు తీసుకొని మనకు గనక చేస్తే సున్నుండ అన్నది విరగకుండా చక్కగా వస్తుంది. సున్నుండ మాత్రం టేస్టీగా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా ఎప్పుడు చెప్పిన విధంగానే షేర్ చేయండి. అదే మీకు నచ్చితే షేర్ చేయండి. నా వీడియోస్ అన్నవి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.